ఎంత తిప్పలు పడ్డానో. నా ఇంట్లో ఉన్న బంగారం కుదబెట్టి నరేంద్ర రెడ్డికి డబ్బులు ఇచ్చిన నేను 2000 ఆయన ఎంపీటీసీ గెలుపుకి నరేంద్ర రెడ్డి కూడా ముఖాముఖి కూర్చోబెడితే బంగారం కుదబెట్టిన చిట్టీలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎక్కడ పోయినా కబ్జాలు, భూ కబ్జాలు, చెరువులు కబ్జాలు, శ్మశాన వాటికలు, గుడిలు, ప్రతి ఒక్కటి వాగ్దానం చేయడానికైతే దానికి తిరిగి ఉంటది. ఏమేమి చూపించగలవు? ఇద్దరు చూపించగలవా? ఇద్దరు కాదు, 100 మందిని ఇంటికోని చూపిస్తాను నేను. కులానికి 10 మందిని చూపిస్తాం మేము. మోసపోయిన వాళ్ళని దాన్ని చూపిస్తాం, ఇంటికి చూపిస్తాను. ఆయన వేసినట్టు మీరు వేస్తారు అనుకో, ఉంటుందా అసలు? మీరు ఎందుకుంటాము? ఏం చేస్తాడు? ఎంతమందికి నన్ను చంపుకుంటా పోతాడు? చట్టాన్ని కూడా మీకు అన్ని ఇస్తామండి ఆధారాలు. వాడు మర్డర్ కేసులో ఏం చేసిండు, వాడు రిమాండ్ అయ్యిండు, వాడు రిమాండ్ పోయి మర్డర్ కేసు వాడే ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారే ఆయన మర్డర్లు చేసిండు. ఎవరైనా ఎంక్వైరీ చేయాలి. అతను ఎంక్వైరీ లేకుండా కొంతమందిని వాళ్ళతో అతడితో కుమ్మకైపోయి అతను చేసిన ఆరోపణలు అవి నిజం కావాలని చెప్తున్నా. ముఖ్యంగా ఎందుకంటే అతను కంసంపల్లిలో ఒక 5 ఇయర్స్ బ్యాక్ కొద్దిగా బ్రేక్ చేస్తా. 5 ఇయర్స్ బ్యాక్ 400 కబ్జా చేస్తుంటే నరేంద్ర రెడ్డి ఏం చేసిండు కంసంపల్లిలో? ఆయన వైస్ ఎంపీపీ, వాళ్ళ భార్య సర్పంచ్. మొత్తం మీద ఆయన ఉంటాడు, ఆగుతుందేనా? ఉంటది జర నడపాలి, ఓపిక చేసుకోవాలి అంతే. భార్య ఎత్తుంది కానీ గట్టిగా కాబట్టి అంత పెద్ద మనసు వచ్చింది. అంతేనా? నమస్కారం సార్. నమస్తే. అంత బాగేనా? చాలా దూరం వరకు నడుచుకుంటూ వచ్చింది. ఇక మరి మీ అవ్వని తీసుకురావాలంటే చాలా పని పడుతుంది, అందుకనే నేనే వచ్చిన. అమ్మో వస్తాయా? తాత ఇగో మున్నుబాయ్ అంటే ఈయననే. మున్నుబాయ్ ఈయన దగ్గరికి తీసుకొచ్చిన. మా ఊర్లో అందరం కలిసే ఉంటామే. మాకు పార్టీలు గీటీలు పెద్దగా ఏమి ఉండదు. అందరికి మాకు అందరు సమానమే, అందరం మేము కలిసే ఉంటాం. మున్నుబాయ్ తోటి ఆయన ఏది చెప్తారో ఇన్నిగా ఇన్ని రోజులు కేసులు అని తిరిగినాం కదా ఇప్పటిదాకా. ఆ కేసుల కారణాలు ఏంటివి ఆయన చేతుల మీదనే, మీరు ఆయన మాటలనే మీరు వినండి. అంతే. మొత్తం మేము ఒక్కరం చెప్పడం కాదు, ఆయన వర్షన్ ఇట్లా మీరు వినండి. ఏం జరిగిందో మొత్తం చెప్తాడు ఇక ఆయన. ఆయన చెప్పినాక మళ్ళీ ఇంకో కథ ఉంటది, అది ముందు కానీ మొత్తం మీద ఇక్కడ ఇంటే తెలుస్తుంది అంటావు నన్ను. ఇంటే తెలుస్తుంది మొత్తం మీద. అయ్యా నమస్కారం. అయ్యా మీ పేరే మోగుతుంది. మరి ఇప్పటిదాకా చెప్పారు కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆ మనిషిని చూడాలనుకున్నా. మొత్తం మీద నీ ఆఫీస్ కాడికే పట్టుకొచ్చారు. నేను ఇది చూసి అనుకున్నా, ఓ అమ్మ ఇదేంది పెద్దగానే ఉంది అనుకున్నాం. ఓ తాత మాకు అవన్నీ ఉండవు, మేము అందరం కలిసిమెలిసే ఉంటాం. పార్టీలు చేసేటప్పుడు పార్టీలే, సమస్య వచ్చినప్పుడు అందరం కలుస్తామన్నారు. ఇదే మంచి మాట అయ్యా, మంచిగా ఉండాలి ఇట్నే. అయితే కానీ ఏ భూమి స్థలం అయితే ఉన్నదో ఆ బస్ స్టాండ్లా అక్కడ విగ్రహం పెట్టారు. దానికోసం అది మీదనే తెలిసింది. మీరే కేసులు పెట్టిరట ఇంతమంది మీద. 19 మంది మీద కేసు పెట్టినామట. నీకు ఎందుకు పెట్టాలనిపించింది? మీరు ఎందుకు పెట్టిర్రు? ఇన్ని రోజులు అలాంటి ఎందుకు ఇబ్బంది పెట్టిర్రు? లాస్ట్కు మళ్ళా తర్వాత సరేలే అన్నమాట. ఎందుకు అయినావు? ఇప్పుడు మీ మాటలలో తెలవాలి. ఎందుకంటే అంతా సుడి తిరిగి మళ్ళీ ఒక ఒడి తిరిగింది. ఇక్కడ ఏదో అపాండం వచ్చి మీద పడదట. ఇక్కడ మా తాతగారు తల్వార్ తాత అని నాకు ఒక ప్రశ్న అడుగుతుండ్రు. విలేజ్ సమస్య గురించి మన రఘు గారు కానీ అందరు కలిసి నా దగ్గరికి తాతగారికి తీసుకొచ్చారు. దీని సమస్య నేను మొదలైనప్పటి నుంచి చెప్తాను. కొద్దిగా ఎంట ముందు అయితే మీరు నన్ను క్షమించండి. వాస్తవానికి ఈ తాతగారికి, తాత వెంబడి వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ కంసంపల్లిలో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగిన. ఇక్కడ 2006 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. 2006 నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ 2000 మా తాతగారి ఇంట్లో నేను పెరిగినా కాబట్టి నాకు ఇల్లు స్థలం కావాలని 2012లో రూపాయి పొదుపు చేసుకొని, ఆర్థికంగా నేను ఒక టీవీ మెకానిక్, ఉదాహరణగా నేను ఒక టీవీ మెకానిక్. ఆ రూపాయి పొదుపు చేసుకొని నేను 2013లో 196 గజాల స్థలానికి అబ్దుల్లా షరీఫ్ దగ్గరికి వెళ్ళి కొనడం జరిగింది. ఆ స్థలం అనేది నేను అబ్దుల్లా షరీఫ్ దగ్గరికి వెళ్ళి కొనడం జరిగింది. ఆ స్థలానికి నాకు ఇల్లు జాగలేదని, నేను అక్కడ స్థలం ఉన్నదని అబ్దుల్లా షరీఫ్ దగ్గరికి వెళ్ళి కొనడం జరిగింది. ఆ స్థలానికి వివాదానికి మొదలు తీసిండ్రు. అంటే నాకు ఇల్లు స్థలం లేదని నేను కొన్నా. నాకు పంచాయత్ సెక్రటరీ రాసి ఇచ్చిండు, దయానంద్ అని.
ఆ దానిపైన నాకు రిజిస్ట్రేషన్ అయ్యింది. దయానంద్ సార్ అని పంచాయత్ సెక్రటరీ రాసిచ్చిండు. అబ్దుల్లా షరీఫ్ ది జాగాని రాసిచ్చిండు. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విలేజ్ లో ఏం చేసిరంటే కొంతమంది లీడర్స్ పేర్లతోని సమస్య లేదు, ఓ అవసరం పడితే పేర్లు కూడా ముందరికి పెడతాం మేము. కొంతమంది లీడర్స్ ఏం చేశారంటే, అయితే అక్కడ నరేందర్ రెడ్డి అనుచరులు ఒక 4-5 మంది ఉంటారు. నరేందర్ రెడ్డి అనుచరులు ఎట్లుంటారంటే, నరేందర్ రెడ్డి పంపించినట్లు ఎవరికి కనబడదు. ఇక్కడ ప్రతి వివాదానికి వాళ్ళు సృష్టి కడతారు వాళ్ళు. అంటే నరేందర్ రెడ్డి ఇక్కడ కంప్లీట్గా ఎవరికి కనబడడు. కంసన్పల్లిలో ఏది చేసినా ఆయన అనుచరులతో చేపిస్తాడు. తీరా వచ్చే నేనే సమస్య తీర్చాలి. అది సాగుతూ మా మాజీ సర్పంచ్ యాదయ్య ఆయన అప్పుడే గెలవడం జరిగింది. నేను స్థల వివాదంలోనే గెలవడం జరిగింది. అప్పుడు గెలిచిన కొత్తోళ్ళే నేనేం చేసిన అంటే సర్పంచ్ సాబ్కి పేపర్లు ఇచ్చి నాకు స్థలానికి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అడిగిన. ఆయనకు పైకెళ్ళి ఒత్తిళ్ళు, ఆ పేపర్లు ముట్టుకోవద్దు, తీసుకోవద్దు, పర్మిషన్ ఇవ్వద్దు. ఆయన కొత్తగా ఏజ్ తక్కువ ఉంటుంది, 22 years లో సర్పంచ్ పదవి గెలుపొందిండు. నరేందర్ రెడ్డి పైన గెలుపొందిండు. ఆ 22 years ఉన్న యువ నాయకుడు, నరేందర్ రెడ్డికి ఓడించి ముందరికి వచ్చిన యువ నాయకుడు, దీంట్లో అవగాహన లేక ఎక్కడ ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక్కడ ఇల్లు పర్మిషన్ ఇవ్వాలన్నా, ఇక్కడ వీళ్ళ మాట అయినా ఒత్తిడికి బాగా గురయ్యిండు. అందులో ఆగస్టు 15 రోజున గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టిండు మా యువ నాయకుడు యాదయ్య. కూర్చోబెట్టినప్పుడు నేను వాళ్ళకు ఒక సమస్య అడిగిన. గ్రామ పంచాయతీ కావాలనుకుంటున్నారు కదా, నా సమస్య ఏంటంటే నేను కొన్నా, వద్దంటున్నారు. బాగుంది, ఎవరితోనైతే కొన్నానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా డబ్బులు ఏదైతే ఇచ్చినానో, ఊరికి సమస్య ఉన్నది, పర్మిషన్ ఇస్తలేరు అబ్బా అబ్దుల్లా షరీఫ్, నా ఎంబడి ఒక 4 రాండి, పెద్ద మనుషులు కదా, ఊరికి మీరు ఇంత పోరాటం చేసేవాళ్ళు నా ఎంబడి రాండి, నేను ఈ అబ్దుల్లా షరీఫ్ దగ్గరికి నా డబ్బులు నేను తిరిగి తెచ్చుకుంటాను అన్నాను. ఉన్నారు కదా మాజీ గారు. అయితే తిరిగి తెచ్చుకుంటా అంటే, నువ్వు స్థలం ఎవరికి అడిగి కొన్నావు, నువ్వు ఎక్కడ కొన్నావు ఒక్కడ వెతుకోండి అన్నారు. అలాంటప్పుడు సమాజంలో నాకు సబ్జెక్ట్ ఏంటంటే, నా స్థలానికి నేను వెతుకోవడం ఏంది అని నేను కలెక్టర్కి, ఎంఆర్ఓకి, పోలీస్ స్టేషన్కి ప్రతి అణువు తిరగడం జరిగింది. నేను అందరికి అడుగున్న తర్వాత నాకు అప్పటికి నా కలెక్టర్ ఆఫీస్ తెలియదు, పోలీస్ స్టేషన్ తెలియదు. నేను బిజినెస్ చేసుకుని ఒక మెకానిక్ గా షాప్ పెట్టుకొని మంచిగా బతికేవాడిని. ఆ రోజుల్లో నన్ను ఇంత చిత్రహింసలు పెట్టారంటే, పోలీస్ స్టేషన్కి పోయి ఇట్లా జరుగుతుందంటే వాళ్ళు పట్టించుకోరు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే పని కాదు, కలెక్టర్ దగ్గరికి పోయినా, అక్కడి నుంచి రాపించుకొచ్చిన తర్వాత అది ఇంత నా ఫేవర్లో అయింది తాతగారు. అది ఇంత నా ఫేవర్లో అయింది. 2013లో మనకు వచ్చింది 10వ నెల 27 తారీఖు రోజున గ్రామంలో ఉన్న యువకులందరూ నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరెవరు అంటే, మనకు ఉన్న యూత్ ఒక ఉదాహరణంగా 50 నుంచి 60 మంది యూత్ ఉంటారు. 3 సర్పంచ్ ఉంటాడు, ఎక్స్ సర్పంచ్లు 2 ఉంటారు, ఎంపీటీసీలు 2 ఉంటారు. వాళ్ళందరూ కలిసి మా షాద్నగర్ బ్లాక్ ఆఫీస్ లో ఒక నయీం అని మన రిపోర్టర్ ఉండే, ఆ రిపోర్టర్ కూర్చోబెట్టి ఇది ఇంతగానే అన్యాయం ఎందుకంటే ఆయన ఈ పేపర్ రాయడం జరిగింది. అంటే అందరు కూర్చొని నాకు 2,50,000 రూపాయలకు ఒప్పందం జరిగింది. 2,50,000 రూపాయలకు ఒప్పందం జరిగింది 2013లో. దేనికి? ఈ ప్లాటు ఊరు సర్పంచ్ పెద్ద మనుషులందరూ నాకు 2,50,000 ఇచ్చి మేము తీసేసుకుంటారని జరిగింది. ఒప్పందం జరిగింది. ఒప్పందంలో కాగితాలు రాసుకున్నాము, సంతకాలు పెట్టుకున్నాము. ఇక్కడ యాదయ్య సర్పంచ్ ఉండే కాబట్టి ఆయన కూడా సంతకం పెట్టిండు. ఇంకో డిప్యూటీ సర్పంచ్ కంది యాదయ్య, ఆయన కూడా ఉప సర్పంచ్, వార్డు నెంబర్లు, యువకులు, పెద్ద మనుషులు అందరు కలిసి నాకు ఒక ఒప్పంద పత్రం రాసిచ్చాడు. 3 ఒప్పుకురా మరి? ఆ రోజు ఒప్పుకున్నాను. నేను ఊరికే కదా అని యువకులు ఎక్కువ బలవితంగా యువకుల గురించి ఒప్పుకున్నాను. నేను అన్న బస్ స్టాండ్ కడదాం, మన మంచిగా ఊరికి మంచిది, ఏడన్నా నువ్వు వేరే దగ్గర స్థలం చూడని అందరు యువకులు, రాజు గాని రాఘవేందర్ గాని చాలా మంది యువకులు. ఎందుకంటే ఆ యువకులు మామూలుగా ప్రెషర్ లేదు అప్పుడు, మంచి యువకులు. ఎందుకంటే ఆ టైంలో ఒక యువ నాయకులకి 22 years యువ నాయకులకి గెలిపించుకున్న యువకులు అందరూ నా మీద ఏదో రిక్వెస్ట్ చేశారు, నేను ఒప్పుకున్నా. సరే 3 నెలలు అయిపోయింది. 3 నెలల లోపల మేము డబ్బులు చెల్లించకపోతే దీని మీద ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టియొచ్చు అని నాకు ఆల్రెడీ రాసిచ్చారు. వాళ్ళ రేటింగ్ తోనే ఒక రిపోర్టర్ తో రాసి సంతకాలు పెట్టి ఇది ఉన్న కాగితం. అది మనకు ఇది మొత్తానికి 100 మంది దాకా సంతకాలు పెట్టి ఇచ్చారు సర్పంచ్లు.
ఆ తర్వాత 3 నెలల తర్వాత ఆర్థికంగానో ఏదో ఇబ్బందులు పడో వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోయారు. 3 నెలల తర్వాత నేను కూడా 2 సార్లు అడిగినా, 3 సార్లు అడిగినా. అట్లే 13 నుంచి 14, 14 నుంచి 15, 15 నుంచి 16 వరకు గడుపుకుంటూ వచ్చేసిండ్రు. అది 2,50,000. నేను కూడా సరే పట్టు, అది టైం వచ్చినప్పుడు నాకు డబ్బులు ఇస్తారో లేదంటే ప్లాట్ ఇస్తారో అన్నట్లు నేను నా ఆలోచనలో నా వరకు నేను చేసుకుంటా కొనసాగుతున్నా. 2016 వచ్చిన దాకానే 2013లో ఏం చేశారంటే 2013లో ఒక వార్డు నెంబర్కి ఓడిపోయిన నరేందర్ రెడ్డి, మా యువ నాయకుడు పీరియడ్లో ఓడిపోయిన వార్డు నెంబర్కి ఓడిపోయిన నరేందర్ రెడ్డి ఎన్నికలు వచ్చినాయి, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో ఏం చేశారంటే ఆర్థికంగా నరేందర్ రెడ్డి అప్పుడప్పుడే బాగానే ఉన్నాడు, 100% బాగానే ఉన్నాడు. ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి యువ నాయకులందరూ నీకు ఎంపీటీసీగా గెలిపిస్తాము, ఆ ప్లాట్ క్లియర్ చేసేయండి అని ఒప్పందం చేసుకున్నారు. యువత పోయి ఆ టైంలో నరేందర్ రెడ్డికి, నేను కూడా నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీకి ఆయన గురించి ఎంత తిప్పులు పడ్డానో, నా ఇంట్లో ఉన్న బంగారం కుదబెట్టి నరేందర్ రెడ్డికి డబ్బులు ఇచ్చిన. నేను 2000 ఆయన ఎంపీటీసీ గెలుపుకి నరేందర్ రెడ్డి కూడా ముఖాముఖి కూర్చోబెడితే బంగారం కుదబెట్టిన చిట్టీలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆయనకు నేను డబ్బులు ఇచ్చినట్లు 10 మందికి సాక్ష్యం ఇప్పిస్తా. నరేందర్ రెడ్డి గారు మీరు గెలిచిర్రు, బాగుంది, 5 ఏళ్ల టర్మ్ అలే అయిపోయింది. మళ్ళా 2016లో ఏం చేశారంటే నాకు డబ్బులు ఇచ్చే ప్రాబ్లం వచ్చింది కాబట్టి 2016లో బోనాల పండుగ వచ్చింది. బోనాల పండుగలో కొంతమందికి తీసుకొని బినామీలు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, యువతకు బాగా తాపి అర్ధరాత్రి 2 గంటలకు నా ప్లాట్ లో విగ్రహం పెట్టిండ్రు. విగ్రహం అరే ఇప్పుడు చెప్పింది ఇప్పటిదాకా మనం పోయి నిలబడది అక్కడికి వచ్చింది కథ, ఇప్పుడు చెప్పాలి జరా. అక్కడ విగ్రహం 2016లో బోనాల పండుగ రోజు నైట్ అర్ధరాత్రి విగ్రహం పెట్టిండ్రు. విగ్రహం పెట్టిండ్రు అన్ని పొద్దుగాల చూస్తే వాట్సాప్ గ్రూప్ లో విగ్రహాలు పెట్టిండ్రు. పిల్లలకి ఏం తెలుసు, బాగా తాపిండ్రు, విగ్రహాలు పెట్టించి అందరికి ఫోటోలు దించిండ్రు. తెలిసినోడు ఉన్నాడు, తెలియనోడు ఉన్నాడు, అందరు ఉన్నాడు, అందులో అనచురులు కూడా ఉన్నారు. ఆయన మొత్తం పాత్రదారులు వాళ్ళు. లాస్ట్కి వస్తే అది తీరా తిరిగి నేను వచ్చి విగ్రహం పెట్టిర్రని నేను పోలీస్ స్టేషన్ పోయి సార్ నా ప్లాట్ లో విగ్రహం పెట్టారు అంటే సార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోరు, తీసుకుంటలేరు. మళ్ళా నేను కంచన్పల్లికి వచ్చేసి పంచాయత్ సెక్రటరీ సార్ ఇది వితౌట్ గ్రామ కమిటీ, వితౌట్ మీరు గ్రామంలో గ్రామ పంచాయతీలో ఏమైనా తీర్మానం ఏంది, విగ్రహం ఎట్లా పెట్టారు సార్ అంటే నేనేం చేతో అని పంచాయత్ సెక్రటరీ పాపం ఈ రోజు ఆయన లేడు, చనిపోయాడు కాబట్టి ఆయన చాలా మంచి వ్యక్తి ఉండే వెంకటయ్య సార్ అని ఆయన అడిగిన సార్ మీరు జాబ్ చేసే వాళ్ళు కాబట్టి మీరు న్యాయం ఈ రోజు ఎక్కడ పోయినా మీ జాబ్ ఉంటది, వాళ్ళు లీడర్స్ ఈ రోజు ఉంటారు, రేపు దిగిపోతారు. నాకు దీనిది ఆన్సర్ కావాలి, నాకు ఒక రాసి ఇవ్వండి, నా పర్మిషన్ లేకుండా పెట్టిరానే రాసిండంటే ఆయన కూడా బొగుల్లో నరేందర్ రెడ్డి బొగుల్లో ఆయన ఎలాంటిది రాసి ఇవ్వలేడు. ఆ రకంగా మనకు లాస్ట్కి వస్తే నేనేం చేసిన పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తున్నా. తాత నాకేం తెలుసు ఇంత పెద్ద రాజకీయం అవుతుందని, ఎమ్మెల్యే నుంచి ఫోన్లు వస్తాయి, పెద్ద పెద్దలు డబ్బులు ఇస్తారు, ఆర్థికంగా లేం మనం. 2016లో కూడా ఆర్థికంగా లేను. అప్పుడు నేను ఎదుగుదలకు మొదటి మెట్టు ఎక్కుతున్నా. నాకేమైందంటే ఈ రోజు వీళ్ళని వదిలేస్తే ఇలాంటి కబ్జాలు అయితేనే ఉంటాయి, ఈ రోజు అయితేనే ఉంటాయి అని ఏం చేసిన ప్రైవేట్ కంప్లైంట్ లాయర్ దగ్గరికి పోయి ఏం చేయాలి సార్ అంటే ప్రైవేట్ కంప్లైంట్ వేయమని చెప్పాను. 19 మందికి చాలాను కట్టి ప్రైవేట్ కంప్లైంట్ వేసిన. ఇందులో పంచాయత్ సెక్రటరీకి నేను ఎందుకు అలా ఇన్పుల్ చేయాల్సి వచ్చిందంటే నా సమాధానానికి రిప్లై ఇయ్యలేడు కాబట్టి పంచాయత్ సెక్రటరీ అందులో విగ్రహం అప్పుడు లేడు కాబట్టి ఆయన కూడా కలపడం జరిగింది. నాకు పంచాయత్ సెక్రటరీ కూడా పెట్టినా. పంచాయత్ సెక్రటరీకి పెట్టిన తర్వాత మనం ఏమైందంటే మెల్లమెల్ల కోర్టు నుంచి పోలీస్ స్టేషన్ నుంచి విలేజ్ వరకు అప్పుడు పోలీస్ వాళ్ళు దిగినారు. దిగిన తర్వాత నాకు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో మళ్ళీ పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ మొత్తం చూసుకొని అది ఊరు గురించి అంట కదా, మళ్ళా నువ్వు ఊరికి బస్ స్టాండ్ కట్టడానికి నువ్వు ఎందుకు తీసుకున్నావు ఎవరికి చెప్పకుండా అంటే నేను వాళ్ళకు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. వాళ్ళు నాకు కొద్దిగా బెదిరింపులు చేయడం జరిగింది. ఏమైనా బెదిరింపులు ఉంటే సార్ నాకు ఏదైనా కేసు పెట్టి లోపలేసేయండి, మీరు కోర్టుకి పంపించండి, ఈయనది ప్లాట్ కాదని మీరు పంపించండి, నేను ప్రూఫ్ చేసుకుంటా. అక్కడ జరిగితే మళ్ళీ వాళ్ళకే పోలీస్ వాళ్ళు బెదిరించి మీరు ఇది మాట్లాడుకోండి అని పంపించేసారు. పంపించిన తర్వాత అది మళ్ళీ తీరజరా కొద్దిగా దారి పెద్దదిగా పోతుంది. 2016లో మళ్ళీ ఒక కాగితం రాసిచ్చారు పోలీస్ స్టేషన్ లో. మళ్ళా 2016లో ఒక కాగితం రాసిచ్చారు 100 గజాల ప్లాటు 3 లక్షలని. ఇందులో విట్నెస్ గా నరేందర్ రెడ్డి సిగ్నేచర్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. అయితే 100 గజాల ప్లాట్ వద్దురా బాబు, ఊరొద్దురా బాబు అని దండం పెట్టి 3 లక్షలు ఇవ్వండి అని చెప్పిన. అప్పుడప్పుడే మన మోదీ నోటు బందీ చేసిర్రు. ఆ నోటు బందీలో నాకు 1000 రూపాయల నోట్లు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిండ్రు, అబద్ధం ఎందుకు చెప్పండి, ఇచ్చిండ్రు. లక్ష ఇచ్చిండ్రు. 2 చెక్కులు ఇచ్చిండ్రు. 2 చెక్కుల్లో ఒకటి బౌన్స్ అయింది. నేను వాళ్ళు ఇచ్చిన డబ్బులకు నుంచి
10 రెట్లు నేను పోలీసు వాళ్ళకు లాయర్లకు తిరగడం ఖర్చు పెట్టిన. వాళ్ళ దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న డబ్బులు ₹1,00,000 ఒక చెక్ పాస్ అయింది. అవన్నీ నా తన క్లియర్ టైటిల్ గా ఉన్నాయి. అయితే ఈ నరేందర్ రెడ్డి ఇంత దుర్మార్గానికి దారి తీస్తాడని నేను అనుకోలే. అంటే డబ్బులు ఇస్తారు కదా, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి అని నేను ఎంబడి పడ్డా. అప్పటికే మా మాజీ సర్పంచ్ యువ నాయకుంది పదవి దగ్గర పడుతుంది. మామూలుగా ప్రయత్నం చేయలే వాళ్ళు. మా మాజీ సర్పంచ్ బాగానే ప్రయత్నం చేసిండు. కాకపోతే ఆయననేమో న్యాయ పోరాటం చేయాలని ఉంది, ఈయననేమో లోపలికి వెళ్ళి దీనికి ఆడుకుంటూ నేను ఎప్పుడు వాడుకోవాలి ఎలక్షన్ ఓట్ బ్యాంక్ చేయాలని ఈయన పోరాటం ఉన్నది. దీనికి ఎవ్వరు లోపల నుంచి అంచనంచనా ఎవ్వరు గుర్తుపట్టలేకపోయారు. నేను కేసు పెట్టిన తర్వాత మా పిల్లలందరూ నాకేమనుకున్నారంటే మొన్న మాకు కేసు పెట్టిండని అనుకున్నారు, కానీ వాళ్ళకు లోపలికి వెళ్ళి ఉన్న విశ్వరూపం బయటికి రావాలని నేను కోర్టుకు లాగడం జరిగింది. ఈ రోజు ఆర్థికంగా 2016 నుంచి నేను 2022 వరకు ఆర్థికంగా బాగా ఎదిగినా. నేను కూడా సొంతంగా ఇల్లు కట్టుకున్నా. నాకు కూడా ఒక ప్లాట్ ఉంది, ఇల్లు కట్టుకున్నా. ఆర్థికంగా బాగా ఎదుగుదల అయింది నాకు. బిజినెస్ లో నేను కూడా సంపాదించుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇక్కడ 2019లో ఇక్కడ ఇల్లు కట్టినా. ఇది నరేందర్ రెడ్డిదే ప్లాట్ నేను కొన్నది సార్. నరేందర్ రెడ్డిదే ప్లాట్ కొన్నా నేను. మా అన్నది పక్కన ఇల్లు, నాది ఇది. మేము ₹1,50,000 పెట్టి కొన్నాం. నేను 1,50,000, అన్న 1,50,000. అప్పటిదప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా నేను 2017లో ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఇక్కడ ఇల్లు కట్టేసిన. గొడవల దగ్గర ఉన్నాయి. ప్లాట్ కొన్నా, పంపించిన, రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఇక్కడ 2018లో మెల్లగా ఇల్లు మొదలు పెట్టి ఇక్కడ కూడా నేను ఇల్లు కట్టుకొని ఇక్కడ నేను అప్పుడు స్టార్ట్ ఏమైందంటే కాంగ్రెస్ లో ఆల్రెడీ సాగుతూ గట్టిగా నేనేమనుకున్నా పోటీ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే రాజకీయంగా ఇలా గట్టిగా పోటీస్తేనే తెలుస్తుందని. అప్పటికి నరేందర్ రెడ్డి ఏముండే, కాంగ్రెస్ నుంచి గెలిచిన వ్యక్తి టీఆర్ఎస్ లోకి జంప్ అయిపోయాడు. సర్పంచ్కి అది పాయింట్ మర్చిపోయినా సార్ తాత గారు. ఆయన ఎంపీటీసీ పదవిలో నేను ఏం చేయలేకపోయినా కాబట్టి నాకు సర్పంచ్ గా గెలిపిస్తే నా చేతిలో చెక్కు పవర్లు అన్ని ఉంటాయి. నేను అది ఉన్నత తీసుకుంటా, ఎలానైనా తీసుకొని బస్ స్టాండ్ కట్టిస్తా అని మళ్ళీ వీళ్ళని సర్పంచ్ గా కానికే బలం తీసుకున్నాడు. ప్రతి కులానికి, కుర్వ కులానికి ఏమో పసుపు బండారాలు ఒట్టు తినిపించి 1123 గజాలు ఇస్తా అని కుర్వలకు చెప్పిండు. పిల్లలకు అందరికి బస్ స్టాండ్ కట్టిస్తాన్నారు. బీసీ వడ్డే వాళ్ళకేమో వాళ్ళకు ఒక సంఘానికి ఒకటి ప్లాట్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్క సంఘానికి కుల లెక్కన వాడుకుంటున్నాడు నరేందర్ రెడ్డి. అప్పుడు బాగా గమనించి ఏం చేసినట్టే ఈయన ఈ రకంగానే వాడుకుంటాడని మనం ఏం చేసినామంటే ఆయన గెలిచిన తర్వాతనే 2-3 రోజు టీఆర్ఎస్ లోకి జంప్ అయిపోయాడు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మైనస్ లోకి వచ్చింది, టీఆర్ఎస్ టాప్ లోకి వచ్చేసింది కదా. టీఆర్ఎస్ లోకి ఆయన భూములు కాపాడుకోవడానికి, ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి ఊరికి ఏ రకంగా వాడుకుంటుడు అంటే ఎవ్వరికీ అర్థం కాదు. ఈ రోజు కూడా ఊరికి వాడుకుంటున్నాడు. ఈ రోజు ఏమైంది, ఇక నేను ఆ రోజు ఇది ఎందుకు జరుగుతుంది అని నేను ఆలోచన చేసి ఆఫీస్ పెట్టుకొని ఒక్కొక్క క్యాండిడేట్ కి పార్టీలో గుంజుకుంటూ వీర్లపల్లి శంకర్ ఆ రోజు పార్టీ గురించి పని చేస్తూ అన్నగారు మాకు చాలా సహకరించారు. మీరు ఎంత పోరాడితే అంత ఎదుగుతారు, ఎంత పోరాడితే అంత వెతుకుతారని వీళ్ళ మీద పోరాటం చేసుకుంటూనే వస్తున్నాం తాతగా. ఎందుకంటే 18 నుంచి పోరాటం చేస్తూ 18, 19, 20 వీళ్ళు ఎక్కడ పోయినా మమ్మల్ని నలిచేయాలి. నా దగ్గరకు వచ్చి ఏదైనా పార్టీ గురించి చర్చ చేస్తే నరేందర్ రెడ్డి ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మంచి కనబడితే మంచి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. అంత బుగులు అయినది నరేందర్ రెడ్డి అంటే, అంత బుగులు భయము. మా ఊరికి ఏమైందంటే నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక చిన్న నయం లాగా తయారయ్యాడు ఊరు మొత్తానికి. ఏంటంటే ఎవడన్నా నేను ఇప్పుడు సబ్జెక్ట్ నరేందర్ రెడ్డి తప్పు చేస్తున్నాడు ఆయన నిలదీస్తే నా మీద ఒక టార్గెట్ పెడతాడు. ఎవరికో పంపించి గొడవ పెట్టాలనా, లేకుంటే ఏదైనా సమస్య ఉన్నదా వెతుకువానికి. నరేందర్ రెడ్డి టార్గెట్లు అలా ఉంటాయి. నరేందర్ రెడ్డి నీ బుడ్డ బెదురులకు మేము బెదరము. ఈ రోజు నుంచి నీ పథకం స్టార్ట్ అయ్యింది, నేను మొదలు పెట్టినా. ఒకరొకరు బయటికి వస్తూనే ఉంటారు. నువ్వు చేసిన అరాచకాలన్నీ బయటికి వస్తూనే ఉంటాయి, మేము తీస్తాము. నువ్వు ఏ భూ కబ్జాలు చేసినావు, ఏ చెర్లు కబ్జాలు చేసినావు, శ్మశాన వాటికాలకు కూడా నువ్వు సగానికి సగం భూమి అమ్ముకున్నావు. అందులోకి వెళ్ళి ప్రతి ఒక్కటి నీవి చిట్టాలు చాలా ఉన్నాయి. నీకు గుణపాఠం నేర్పిందాక మేము ఆగము. ఈ ఊరికి యువకులకు ఎలాంటి మెసేజ్ ఇస్తుండంటే నరేందర్ రెడ్డి నాకు తీరగా నేను ఎమ్మెల్యే మా ఈర్లపల్లి శంకర్ గెలవక ముందు నాకు ఆ సమస్య ఏందో తీర్చేయమున్నా అని నాకు చెప్పిండు. ఆ పార్టీలో బాగా బలంగా పనిచేస్తున్నా అని. నేను మండల మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మండలంలో, నాకు ఆ ప్రాబ్లం తీర్చేయని చెప్పిండ్రు. నాకు ఎమ్మెల్యే గారితో ఎక్కువ మా మాజీ యువ నాయకుడు యాదయ్య గారు గాని యువకులు గాని నాకు చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేనేమన్నా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీర్లపల్లి శంకర్ ఆయన ముందర నిలబెట్టి, ఆయన సమయంలో నిలబెట్టి
నేను అక్కడ బస్ స్టాండ్ కట్టిస్తా అని గెలవక ముందే చెప్పడం జరిగింది. ఇలా అన్నగారు గెలవక ముందే చెప్పడం జరిగింది. అన్నగారు అన్నారు బాగానే ఉంది సబ్జెక్ట్ అని, అందుకే దానికి పోస్ట్పోన్ చేశారు. గెలిచిన 3-4 రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ బర్త్డే 9 తారీఖు ఉండే. ఆ రోజు ఒక 3 రోజుల ముందు నేను మా యువ నాయకుడు నాగరాజు అని డిఎస్పి పార్టీలో పనిచేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర నాగరాజు ఇట్లా 9 తారీఖు నేను ఇట్లా ప్రకటన చేద్దాం యువకులకు అందరికి ఏకం చెయ్యి అని చెప్తే ఆయన ఒక 10-15 యువకులకు కేసులు ఉన్న వాళ్ళకు చేసిండు, నార్మల్ వ్యక్తులకు కూడా చేసిండు. నాగరాజు ఫోన్ చేస్తే అందులోకి ఒక యువ నాయకుడు నరేందర్ రెడ్డి క్యాండిడేట్ బినామీ ఏముండి ఉండొచ్చు, ఆయన ఈ కేసులోకి ఇప్పుడు ఆయనకు క్రెడిట్ వచ్చేస్తుంది, ఆయన కట్టిస్తే దీనికి ఇట్లే కొనసాగుకుంటా పోతాము, వీళ్ళు ఇట్లే మేము తిరుగుతుంటాము, వీళ్ళందరూ 19 తిరుగుతుంటే బుర్జేయనికి బాగుంటది, ఏదో ఒక మెసేజ్ మా యువ నాయకునికి వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది. నేను ఊరికొచ్చి నా స్థలం ఇచ్చేస్తా బస్ స్టాండ్ కడతా అంటే అందరు ఏకం కావాలి. నేను ఇస్తా అని ఏకమైన తర్వాత కూడా ఇది ఇట్లే కొనసాగని ఏడైతే మా పేర్లు ఏడ మెస్ అయితే ఈయన పేరు గొప్పకు వస్తుంది అన్నట్లు నేను ఆ రోజే చెప్పినా మా తాత పేరు మీద కట్టిస్తా అని మాట ఇచ్చేసిన. వీళ్ళు ఏమంటారంటే ఆ తరంలో మేము డబ్బులు ఇచ్చినాం 1,00,000 రూపాయలు, ఆ 1,00,000 ఇచ్చేస్తా, నేను 2 లక్షలు ఇచ్చేస్తా. కాకపోతే మీరు నాకు రాసి ఇచ్చిన పీరియడ్లో నాకు అది 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఎకరా పొలం వస్తుండే తాత, నాకు ఏడ కొనుక్కున్నా గుట్టల్లో రాళ్ళల్లో పొదల్లో కొనుక్కున్నా ఎకరా పొలం వస్తుండే. ఎకరా పొలం వస్తే కూడా ఈరోజు ఇంచుమించు 50-60 లక్షలు గుడ్డిగా అమ్ముకుంటే, ఎక్కడ పొలం లేకున్నా కూడా చెట్ల గుంతల్లో ఉన్నా కూడా 50-60 లక్షల ఆస్తి. నేను ఆ ఆస్తిని మా తాత పేరు మీద డొనేట్ చేసి బస్ స్టాండ్ కట్టి 10 మందికి ఉపయోగపడాలని నా ఆలోచన. ఏ కాలంలో ఆస్తిని నేను డొనేట్ మాత్రం చేస్తా అని చెప్పిన, ఆస్తిని మన గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయమని వాళ్ళ ఒత్తిడిగా గ్రామ పంచాయతీకి వేస్తే నా అథారిటీస్ కోల్పోతా అని నేను అంటున్నా. ఎందుకంటే రేపటి నాటికి ఈ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం గురించి ఆ బస్ స్టాండ్ తీసేసి వేరేది ఇంకేమైనా కట్టొచ్చు, మీ గుడి కట్టిస్తానొచ్చు, బడి కట్టిస్తానొచ్చు, అట్లా ఆ ఆస్తి నా పిల్లలకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఎలాంటి వాళ్ళకి పవర్స్ లేకుండా లాయర్తోని మనం ఒక లీగల్ ఓపెనర్ రాసుకొని అది ఎన్ని ఏండ్లు 100 ఏండ్లు కానీ 200 ఏండ్లు కానీ అది బస్ స్టాండ్ లాకెళ్ళి చూడాలని ఉంది నాకు. 10 మంది అక్కడ ఆల్ పార్టీస్. అందులో నేను ఆ సమస్యలో వచ్చి ఉదాహరణగా మాకు ఒక 15 రోజుల కింద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని యువ నాయకులు కలిసి అన్న ఎన్ని రోజుల నుంచి పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నావు, ఒక రోజు మీటింగ్ పెట్టుకుందామని నాకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సరే అని ఆ మెసేజ్ దగ్గరికి నేను పోవడం జరిగింది. వాళ్ళు ఆ రోజు 100 నుంచి 150 మంది కాల్స్ చేసిర్రు మీటింగ్ పెట్టుకుందామని. అక్కడ ఒక 50 మంది రావడం జరిగింది, 100 మంది మొత్తానికి రాలేరు, కొంతమంది రాలేరు. కాబట్టి అక్కడ కూడా ఆ రోజు అందరి ముందర లేచి నేను మాట ఇచ్చిన, నేను ఇది కట్టడం ఖాయం, బస్ స్టాండ్ కట్టడం ఖాయం, కేసులు కొట్టేస్తా అని నేను కూడా అక్కడ మాట ఇవ్వడం. అక్కడ నుంచి ఏమైందంటే మెసేజ్ అక్కడైనా 10 days తర్వాత ఎమ్మెల్యే సాబు మా ఉరుస్ దర్గా, అక్కడ మా తమ్ముడు సలీం అని దర్గా బాగా ఉత్సవంగా చేస్తాడు, ప్రతి 3-4 years నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తుండు. అతను ఉరుస్కి ఎమ్మెల్యే రావడం జరిగింది. అంటే వస్తూ ఈ టాపిక్ వెళ్ళింది. టాపిక్ వెళ్తే అదైతే చేద్దాం, ఈరోజు ఉరుసు ఉంది అక్కడ నడియూర్లో బస్ స్టాండ్ దగ్గర ఒక టెంట్ వేసి మంచి ప్రోగ్రామ్ పెట్టి చేద్దామని ఆలోచనలు ఉన్నా. ఉరుసు దర్గా దగ్గరికి ఎమ్మెల్యే గారు వచ్చేసినప్పుడు అరే అది మాట ఇస్తానన్నారు కదా అని ఒక పెద్ద నాయకులు మండల నాయకులు నన్ను మెసేజ్ ఇచ్చి మైక్ ముందర మాట ఇచ్చేసి అన్నారు. ఇక్కడ మహబూబ్సాన్ చిల్లా మంచి దావత్, ఇక్కడ సలీం అనే వ్యక్తి మా తమ్ముడు ప్రతి ఇయర్ పెద్ద ఎత్తుగా దావత్ చేస్తాడు. అక్కడ ఎమ్మెల్యే వచ్చినప్పుడు నాకు మాట్లాడమంటే సడన్లీగా నేనేం చేసిన అంటే ఆ దావత్లో అది మాట్లాడే సబ్జెక్ట్ కాదు, సడన్లీగా వచ్చి ఇప్పుడు మీరు కూడా సడన్లీగా వచ్చారు, నాకు సబ్జెక్ట్ ఇంకా అర్థమైతలేదు, నాకు తోచింది చెప్తున్న తాత. అందులో తప్పులుంటే మా ఊరు పెద్దలు కానీ ప్రతి నాయకులు కానీ అది చూసే వాళ్ళందరూ కానీ నన్ను క్షమించండి, ఏదో అన్న తప్పులుంటే దానికి నేను సరిదిద్దుకుంటా, తప్పు వాడితే దానికి కూడా నేను క్షమాపణ కోరుతా, నిజాయితీ ఏముందో అదే వెతకండి, మాట్లాడాలని తప్పు ఉంటే దానికి వెతికి పక్కన తీయకండి, నిజాయితీని పట్టుకోండి. నా మాటల్లో నేను మెసేజ్ ఇచ్చేదానికి అక్కడ ఎమ్మెల్యే సార్ ముందల నేను అందరికి చెప్తూ అక్కడ మాట ఇవ్వడం కూడా దర్గా దగ్గర జరిగింది. ఇది జరిగిన తర్వాత సాయంత్రం మేము ఏం చేసినామంటే అక్కడ ఒక మ్యాటర్ రాసి గ్రూప్ లో పెట్టడం జరిగింది. గ్రూప్ లో పెట్టడం జరిగితే దాంట్లో చాటింగ్ రాత్రిపూట ఇన్ని రోజులు లేని ఈ రోజు ఎందుకు ప్రకటించారు, ఎలక్షన్ ని చూసి ప్రకటించారు, అది నేను ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి ప్రకటన చేస్తూనే ఉన్నా. 3 సార్లు
ప్రకటన చేస్తూనే ఉన్నా. ప్రకటన చేస్తూనే ఉంటే కూడా రాత్రి నేను గ్రూప్ లో ఫాలో అప్ చూస్తూనే ఉన్నా. ఒక తెలిసిన వాళ్ళు కావచ్చు, పెద్ద నాయకులు ఉన్నారు, చిన్న నాయకులు ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు, అందరు మా పిల్లలు అందరు ఉన్నారు. అందరు బాగుంది ఇచ్చిండు ఒప్పుకున్నాడని అందులో మా రాఘవేందర్ ఇన్ని రోజుల నుంచి దానికి వాడుకుంటూ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు అయినరు కానీ దానికి తీర్చలేరు. ఈ రోజు మున్ను అన్న మాకు ప్లాటు ఇస్తా అని, మా కేసులు కొట్టేస్తా అని అన్నాడు. దీనికి పెద్దగా లాగదీయకుండి కృతజ్ఞతలు చెప్తూ వాడుకుంటూ మీరు బాగా బలంగా డబ్బులు సంపాదించుకుంటారు కదా అన్నట్లు ఒక ప్రకటన పెట్టాడు. పేరు పెట్టలే, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు పదవులు సంపాదించుకున్నారు అని రాఘవేందర్ చెప్పడం జరిగింది. అందరూ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. ఆ గ్రూప్ మెసేజ్ కి తీసుకెళ్లి రాఘవేందర్ పైన నాకు పరువు నష్టం అని నాకు ఒక మెసేజ్ పెట్టిండని, ఒక పరువు నష్టం అని రాఘవేందర్ మీద నోటీస్ పంపించిండు నరేందర్ రెడ్డి. 50 లక్షలు పరువు నష్టం రాఘవేందర్ ఇవ్వాల్సి వస్తే కంచన్పల్లికి నువ్వెంత పరువు నష్టం ఇవ్వాల్సి వస్తుంది నరేందర్ రెడ్డి గుర్తుపెట్టుకో. కురువోళ్ళు కానీ, బీసీ నాయకులకు కానీ, మైనార్టీ నాయకులకు కానీ నువ్వు హామీలు ఇచ్చి మమ్మల్ని వాడుకున్నావు కాబట్టి మేమందరం కేసులు పెట్టాలనుకుంటే నువ్వు పరువు నష్టం ఇస్తూ పోతే నీ ఆస్తులు కూడా సరిపోవు. మమ్మల్ని చేసిన మోసానికి మాకు ఇచ్చిన మాటల ప్రకారంగా మేము పరువు నష్టం దావా వేసినాం అనుకోండి, ఆయన ఇస్తూ పోతే పరువు నష్టాలు కట్టుకుంటూనే పోవాలి. ఎక్కడ పోయినా కబ్జాలు, భూ కబ్జాలు, చెరువులు కబ్జాలు, శ్మశాన వాటికలు, గుడిలు ప్రతి ఒక్కటి వాగ్దానం చేయడానికైతే దానికి తిరిగి ఉంటది. వాళ్ళ తాత 2 టర్ములు, వాళ్ళ డాడీ బుచ్చిరెడ్డి 3 టర్ములు, ఈయన 2 టర్ములు అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళా ఎస్సీకి రిజర్వేషన్ వస్తే సర్పంచ్ కి ఎస్సీకి రిజర్వేషన్ వచ్చింది, ఎంపీటీసీకి జర్నల్ వచ్చింది. ఈయన క్యారెక్టర్ నరేందర్ రెడ్డి ఎట్లుంటుందంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోతాడు. అధికారం వస్తేనే చాలు. మా ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి కూడా నాకు ఒకసారి చేయండి నరేందర్ గారు అని ఇంటికి పోయి కూడా అడగడం జరిగింది. ఆ టైంలో చేయలేడు. ఎలక్షన్ పీరియడ్ లో 2023లో అన్న గెలుస్తేనే మేము కష్టం చేసిన వాళ్ళం లేం కానీ ఆయన ముందు ఉన్నాడు కళ్ళంలా. ఎందుకంటే పని చేయలేడు, బొక్కే తీసుకొని ముందు ఉన్నాడు ఆయన. మేము పోయి ఆయనతో కలవక ముందు ఆయన కలిసేసిండు. ఎందుకంటే అన్న గెలిచిండు కదా, ఇప్పుడు ఆయనకు కావాలి. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోవాలి. పని చేసిన వాళ్ళు ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళా ఆడి వాళ్ళకు, లేడీస్ కి, ఇక్కడ ఉన్న మా అమ్మ చెల్లెళ్లకు, పెద్దలకు అందరికి తీసుకొని క్యాంప్ ఆఫీస్ కాడికి పంపించి నరేందర్ రెడ్డి బలమైన నాయకుడు కావాలని చెప్పిస్తాడు. మేము బలమైన నాయకుడు 2019 నుంచి మేము కష్టపడుకుంటూ ఆఫీస్లో ఒకరొకరు ఇక్కడ మా పార్టీ ప్రెసిడెంట్ మల్లయ్య గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ సత్యము ఉన్నారు, ఇక్కడ మా సర్పంచ్ ఉన్నాడు, అక్కడ మా రాజు, వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ మామూలుగా పదవి దొరకకుండా మళ్ళీ అడ్డం కట్ట మీరు పార్టీలో పని చేసుకొని ఇంటే పట్టుకొని మీరు ఇన్నే పంతారు. మా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చే గౌరవానికి ఆయన నేర్పిన మాకు ప్రతి ఒక్కటి మాకు ఆయన అండ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి ఆయన నేర్పిన ప్రకారంగానే నేను ఈరోజు ప్లాట్ ఇవ్వడం జరిగింది. నాకు ఆయన శిక్షణ అనేది, ఒక రాజకీయ వేదిక అనేది ఈ రోజుకి ఈ స్థాయికి ఎదగడము మాకు వీర్లపల్లి శంకర్ నుంచే నాకు దక్కింది. ఆ బలమైన ఆయననే, ఏ ధైర్యమైనా నాకు వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఆయన ధైర్యం ప్రకారం అక్కడ బస్ స్టాండ్ కట్టి ఆయనతోనే నేను రిబ్బన్ కట్ చేపించి ఊరికి ఒకటి మా యువ నాయకుడు ఒక పని చేసిండని గుర్తింపు రావాలని నేను ఆ కృషి పనిచేస్తున్నా. మా ఎమ్మెల్యే గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే ఊరికి ఒకటి మేలు చేస్తే ఇవ్వడం నేర్చుకోవాలని నేర్పినరు. మా కంచన్పల్లిలో ఉన్న నరేందర్ రెడ్డి గారు, నేను ఒక చిన్న సూచన చెప్తున్నా, మీరు తప్పుగా అనుకోకండి. నేను కూడా మీ కింద పనిచేసి మీకు ఎంపీటీసీగా గెలిపించిన కాబట్టి మీరు ఇది మానండి. ఎందుకంటే వాడుకొని ఊరికి సేవ చేయండి. ఊర్లో ఉన్న స్థలాలు, పార్కులు ఇవన్నీ మీకు చిట్టాలు తీయనిక కూర్చున్నాం మేము. ప్రతి ఒక్కటి మీకు తీయడం జరగడం స్టార్ట్ అయింది. మీ పథకం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి మీకు మొదలైంది. ఇక్కడ మా తాత తల్వార్ తాత నా దగ్గరికి రావడం జరిగింది. మా రాఘవేందర్ గారికి నేను కేసులు, మా యువతకు కేసులు కొట్టేయమని మా అన్నగారు ఎమ్మెల్యే గారు చెప్పారు. నేను కేసులు కొట్టేసిన సంతోషంలో నేనుంటే మళ్ళీ మా రాఘవేందర్ గారికి ఒక నోటీస్ వచ్చింది. మళ్ళీ ఒక నోటీస్ మరి
అయితే ఈ విషయాన్ని మేము ఇటు విషయాన్ని అభినందించినాం మేము వాట్సాప్ గ్రూప్లలో చాలా మంచి విషయము. మేము దాదాపు 15 సంవత్సరాలు 9 సంవత్సరాలుగా దీని ఇబ్బంది పడుతున్నాము. దీని ఇబ్బంది పడుతుంటే మేము ఎన్ని రోజులు ఇబ్బంది పడాలని చెప్పి దీని విషయాన్ని కోడ్ చేస్తూ వీళ్ళు పెట్టిన మెసేజ్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన మెసేజ్ ఇక అందరూ ఎవరైనా ఓ మంచి పని చేసినప్పుడు ఏమంటారు, ఇక అభినందిస్తారు కింద. అరే ఇన్ని రోజులకు సరే మన బాధలు పెట్టిండా, మన కేసులు పెట్టిండా, ఏం పెట్టిండో కానీ ఇన్ని రోజులు తిప్పినా కానీ ఇప్పుడు అర్థం చేసుకొని ఊరు సేవ కోసమో మంచి కోసమో ఇస్తుండు, మన మీద కూడా కేసులు తీసేస్తారు. కాబట్టి అన్నగారికి ధన్యవాదాలు, లేకపోతే మంచి చెడు చెప్తారు. అంతే, అది చెప్పినాం. మీరు అదే చెప్పినా ఏమని చెప్పినావు చెప్పు. ఏమన్నా తిట్టమే దాంట్లో ఎక్కడ తిట్టుడే దానికి తిడతాం మేము. ఏమన్నావు చెప్పు. మాకు ఒక వ్యక్తి మీద ఎప్పుడు కోపం ఉండదు. నువ్వు వాట్సాప్ లో పెట్టిన ముచ్చట చెప్పు నాకు. ఇటు అంశాన్ని మున్నా ఏదైతే ఉన్నారో ఆయన ఊరికి జాగిచ్చిన ఆ విషయాన్ని కోరి చేసుకుంటా ఈ అంశాన్ని కొంతమంది స్వలాభం కోసం ఇన్ని రోజులు వాడుకున్నారు. గతంలో మున్ను గారు ఈ కేసులో చాలా మందితో సమస్య పరిష్కారానికి చెప్పారు. ఈ సమస్య పరిష్కారం చేస్తానని గత ఎంపీటీసీగా గెలిచి వైస్ ఎంపీపీ సర్పంచ్ గా గెలిచి ఓట్లు దండుకొని కోట్లకు పడగలెత్తి అట్టడుగులని ఆగం చేసిండు. ఈ ఆగం చేసిన విషయం చెప్తా, వాడు కోట్ల దండుకుని చెప్తా, ఇవన్నీ చూపిస్తాడు మీకు. ఈ చిట్టా మొత్తం ఉన్నది, ఇంత పెద్ద ఫైల్ ఉన్నది, అది చూపిస్తా. ఈ విషయం కోర్టు దండుకున్నాడు, మరి ఇట్లా ఆగం చేసిండు కదా. కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టిన మున్ను గారికి అభినందనలు. అతి త్వరలో కేసులు పరిష్కారం చేసి చట్టబద్ధంగా బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నాము. ఈ సమస్యలో బాధితులైన అందరినీ సమన్వయపరుచుకొని ముందుకు సాగాలని చెప్పిన. మేము చట్టాల పైన మా గౌరవం ఉన్నది, చట్టబద్ధంగా పోవాలని మేము కోరుకుంటాము. వీడు చట్టంగా బతకాలని మేము కోరుకుంటాం. గీదానికే కేసు పెట్టిన ఈ దానికే 50 లక్షల రూపాయల డిఫమేషన్ సూట్ అయ్యే మాకు నోటీస్ ఇచ్చిందండి. నిజం చెప్పు, ఇదేనా ఇంకేమైనా ఉందా మీ ఇద్దరు? ఆర్గ్యుమెంట్ చేసిన కానీ ఏమేమి చేసిన అనేది అంతా వాడు మీకు కాపీ ఇస్తా. దీంట్లో ఏమన్నా ఇంకా ఏమైనా ఫరక్ ఉంటే ఆ విషయానికి వీడు వేసి ఒక అడ్వకేట్ ద్వారా మాకు లెటర్ పంపించండి. ఎన్ని పైసలు ఇవి? 50 లక్షల రూపాయలు కట్టాలంటే ఇప్పుడు 50 లక్షలు ఊరంతా ముంచి వాడు ఇప్పుడు కోట్లకి ఇల్లు కడుతున్నావు. నేను ఆ ఇల్లు 700 నాకేం తెలియదు. ఊరంతా చెప్పుటి నాకు ఆయన అడ్రస్ కింద తెలియదు. వాడు ఇదంతా చేస్తుంటే ఊర్లో అనేక మంది బాధితులు మేము మాట్లాడుతున్నాం అండి. జేఏసీని బీసీఎస్ జేఏసీ మేము ఆవిర్భావం చేసుకొని అన్నని అందరం మేము బీసీఎస్ కలిసి ఉంటాం. మేము ఈ రోజు ఈ పరిష్కారాన్ని మాము రెడ్డికి ఒక రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యవాదంగా ఉన్న రెడ్డిలో మేము స్వీకరిస్తాం. మనసున్న రెడ్డిలో మేము శత్రువులు చూసలే, ఒక వ్యక్తిగా మేము శత్రువులు చూస్తలేడు. కానీ ఈ రోజు ఇక క్రూరునిగా మూర్ఖంగా వ్యవహరిస్తున్న రెడ్డి ఇన్ని పనులు చేస్తారు అన్నట్టు మేము ఒక మాట చెప్పినాము. మార్చుకోమని చాలా సార్లు మన అన్నలుగా అందరూ చెప్పడం జరిగింది. మార్చుకోకుండా ఆ విషయాన్ని జస్ట్ మేము అందరం కలిసి పరిష్కరించుకున్నాం అనే విషయాన్ని మేము వ్యక్తపరిస్తే దానిపైన ఒక డిఫమేషన్ సూట్ అయ్యాక మాకు లీగల్ గా ఒకటి పంపించడం జరిగింది. దానికి మేము లీగల్ గా మేము కౌంటర్ ఇచ్చుకున్నాం. మేము ఏం చేసినామైనా ఇచ్చుకున్నాం, కానీ విషయం తెలవాలగా. వాడు ఊరంతా ఏమనుకుంటాడు, ఇది మంచోడు అనుకుంటాడుగా, దొంగ అనుకుంటాడుగా. మేము చూపిస్తామండి వాడు ఏమేమి వాగ్దానం ఇచ్చిండు, ఎన్ని రోజులు ఏమేమి చెప్పిండు, ఈ గ్రామంలో ఎంతగానో. ఈ గ్రామం ఒకటే కాదు, ఈ రోజు ఇక్కడ నుంచి వీడు జిల్లా స్థాయికి ఎదగడానికి చూస్తున్నాడు, మండల స్థాయికి ఎదిగిపోయింది ఆల్రెడీ ఈ గ్రామాన్ని ముంచి. మా వాళ్ళు ఉద్యోగ లేక వైద్యం కావాలని చెప్తున్నారు. ఇవన్నీ మేము చూపిస్తామే. మేము ఎందుకు కావాలని మేము చెప్తాము. ఏమేమి చూపించగలం? ఇద్దరు చూపించగలవా? ఇద్దరు కాదు, 100 మందిని ఇంటికి చూపిస్తాను నేను. కులానికి 10 మందిని చూపిస్తాం మేము. మోసపోయిన వాళ్ళని దాన్ని నేను చూపిస్తా. ఇంటికి చూపిస్తాను ఎంతైతే ఘోరం ఉన్నాడు. మా ఇళ్ళల్లో గుడిసెలాలు ఉంటారు, మా వాళ్ళు గుడిసెలు ఇల్లు లేని వాళ్ళ దగ్గర ఉంటారు. వీడు ఆ ఇళ్ళకి ఏదైతే ఉన్నదో మా ఊళ్ళో ముసుగోళ్ళు ఉంటారు పాపం, వాళ్ళ దగ్గర భూమి ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఆ భూమి లేదు, ఆడు లేదు. భూమి ఇస్తా అని చెప్పి తీసుకుపోయి మళ్ళీ కేసుల చుట్టూ కిరికే చుట్టూ తిప్పుతున్నాడు. మళ్ళా ఇవన్నీ ఉన్నారు 100% ఉన్నారు. ఇప్పుడు బాధావతులు ఉన్నారు మా ఎస్టీ సోదరులు. వాళ్ళు పాపము వాళ్ళ నాయన పేరు భూమి 3 ఎకరాల చిల్లర ఉంటే ఆ 3 ఎకరాల భూమి కూడా వీడు భూమి ఇస్తా అని చెప్పి తీసుకుపోయి ఆడ కిరికిరి పొలాలు తవ్వలేని పొలాలు తీసుకుపోయి తవ్వకున్న దామోడుకున్న పొలం తీసుకుపోయి యానో వెనకేస్తే ఇలా వాళ్ళ నాయన బాడ కొట్లాడి వాళ్ళ ఆయన చనిపోయింది. మీరు వాళ్ళతో మాట్లాడిస్తాను మేము ఇతర ఆధారాలతో మాట్లాడతాం. ఆధారం లేదు, నేను ఒక్క మాట మాట్లాడనండి. నాకు అవసరం లేదు. నేను ఆయనతో నాకు వ్యక్తిగతంగా ఎట్లాంటి విభేదాలు లేవు. ఉత్తకి మెసేజ్ కోసమే ధన్యవాదాలు అని చెప్పిన మాటకే 50 లక్షలు వేసుకున్నావే. దొరల ఒక నేపథ్యము మనందరికి తెలుసు అండి. మీకు ఇంకా తెలుసు, ఎందుకంటే మా తాత ఏజోళ్ళు. మా తాతను చూడలే, మిమ్మల్ని చూస్తున్నా. మరి మా తాత ఏజోళ్ళని అలాంటి ఎట్టి చాకరీ చేయించుకున్నావు, మా నాయన ఎట్టి చాకరీ చేపిస్తారు, ఎట్టి నాగాలు కొట్టి అన్ని చేసి. మరి ఈ రోజుకి ఇట్లా మాకు విముక్తి వద్దా? మా బీసీఎస్ సెటిల్ ముంగట రావద్దా? మేమందరం పరిపాలించుకోవద్దా? బీసీఎస్ ఎస్టీ మైనార్టీలు అందరం కలిసి ఈ సమాజంలో మేము ముంగడికి పోవద్దా? ఆ మాటగా మేమందరం శభాషాన్ని మేము పరిష్కరించుకుంటే నా పాత్ర లేదు కదా ఇలా. నేను ఎట్లా పరిష్కరించుకుంటావు? నేను 10 సంవత్సరాలు 2 సార్లు నేను సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా. పటేల్ శభాష్ అనకపోతే అన్న ఎక్కడ పెడతామే? మా కష్టం కదా. 10 సంవత్సరాలు కాలు బల్బం కట్టుకొని అన్నకు ఆరోగ్యం బాగాలేకున్నా తిరిగినాం.
అన్న సర్పంచ్ ఉండిగిన బాని కొట్లాడిన మీడ మేమందరం కలిసి జీవిస్తాం. మేము ఒకరి మీద ఒక దేశాలు పెట్టుకోం మీడ. సరే ఒక మాట అనుకుంటాం, మా ఇంకా ముందు అనుకుంటాం, కానీ అందరం కలిసి జీవిస్తుంటే పరిష్కారం చేసుకున్నాం. పరిష్కారం నేను పటేల్ లేకుండా ఓ పోషం పండుగ నీ ప్రమేయం లేకుండా చేసుకొని మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పోలీసులతో అనేక కొట్లాటలు పెట్టిస్తావు. మా ఊర్లో యువకులను దాపి తినేవి ఖరాబ్ చేస్తావు, గంజాయికి అలవాటు చేస్తావు, కేసులు పెట్టిస్తావు. గంజాయి తోట పెట్టించి రెడ్లో మన జైలుకి పోలీసులు తీసుకోపోలేదు, కేసు తీసుకుపోయారు ఆల్రెడీ. ఊకుంటారా? రంగారెడ్డి జిల్లాలో అనేక పోలీసులు బాగానే పనిచేస్తున్నారు. సరే ఒకరొకరు తెలియక కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు అనుకో, ఇక వాళ్ళ గురించి మేము మాట్లాడడం. కానీ మంచి వాళ్ళు గిట్టున్నారు పోలీసులు, ఏదైనా సంస్థలు అట్నే ఉంటది కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాడు. కానీ చట్టానికి 100 మంది చూస్తున్నాడు ఇక్కడ. చట్టానికి మీకు అన్ని ఇస్తామండి ఆధారాలు. వాడు మర్డర్ కేసులో ఏం చేసిండు, వాడు రిమాండ్ అయ్యిండు, వాడు రిమాండ్ పోయి వాడు మర్డర్ కేసు వాడే ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారే ఆయన మర్డర్లు చేసిండు. ఎందుకు నేను ఆరోపణ ఎందుకు చేశాను? పేపర్ ప్రకటన ఇగో ఇదంతా. నేరంపై 3 అరెస్టు, హత్య నేరంపై 3 అరెస్టు. బ్యాగర్ పాండ్రయ్యను చంపిన కేసులలో బి నరేంద్ర రెడ్డి A1 గా ఉండి మైపాల్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఇదంతా మీకు ఇస్తా ఆధారాలు. నేను ఆధారం లేకుండా నేను నిరాధారం నేను ఎందుకు మాట్లాడతా? అదే ఇది కూడా జరిగిందా? జరిగింది. అందరిని అదే బెదిరింపు. ఆడొక మర్డర్ చేసింది కాబట్టి అందరి మీద మర్డర్ కేసులు వేస్తా, లేదా మర్డర్ చేస్తా, మిమ్మల్ని నాకు ఎదురు వస్తా చూస్తా అన్నట్టు. మేము భయపడేవాళ్ళం కాదండి, మేము వెయ్యేళ్ళే బతకనికి రాలేదు. మరి కాదు ఇప్పటికైనా మరి నువ్వు కాదు నేను చెప్తున్నా, మీరు ఆయన జోలికి ఎందుకు పోతున్నారు? మరే జోలికి పోలేదండి, ఇదంతా తెచ్చి కూడా ఏదనొద్దు, మంచిది కాదు. నువ్వు ఇటం జోలికి పోతే మరి మీరేట చెప్తున్నారు ఏంది ఇదంతా? తాత ఇట్లా భయపడుకుంటా బతుకుతే ఆ బతుకే వేస్ట్ భూమి మీద. పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు బతుకు ఇక మర్డర్ చేస్తాడేమో అని ప్రతి ఒక్కరు వదులుకుంటా పోతే అదే భయం పెట్టుకుంటా ఈ ఊరికి ముందర జాగనీయడు కాబట్టి ఏమైనా పర్వాలేదు మాకు. ఏం చేస్తారు మీరు ఇప్పుడు? ఏమైనా న్యాయ పోరాటం ఆయన ఉన్న చిట్టాలన్నీ మేము చట్టానికి పోయి తీసుకుపోయి చూపిస్తాం. మొత్తం మీద ఎన్ని రోజులు చట్టం ఆయనను కాపాడుతుంది, ఎన్ని రోజులు కొంటుంటాడు. ఈ రోజు తప్పించుకుంటాడు, రేపు తప్పించుకుంటాడు, ఎన్ని రోజులు తప్పించుకుంటాడు, మేము చూపిస్తూనే ఉంటాం. ఇవ్వుకునేది లేదు. ఒక రోజు దానికి కూడా వస్తుంది, టైం వస్తుంది. ఒక రోజు దాని టైం వస్తుంది, మేము ఇడిచిపెట్టేది సమస్య మాత్రం లేదు. ఆయన చేసిన ప్రతి అణువు పేపర్ ఇప్పుడు తమ్ముడు రాఘవేందర్ ఒక్క వాట్సాప్ గ్రూప్ లో మాత్రము మెసేజ్ ఓట్లు దండుకొని కోట్లకు పడగలిత్తిండ్రని చెప్తే ఆయనకు నష్టపరిహారంగా ఆయనకు నోటీస్ పంపించిండంటే దీనికి మా బీసీ బిడ్డలు గాని అందరు తాతగారు గాని వాళ్ళందరూ పసుపు బండారాలతో పిల్లలకు ఇక్కడ మా కుర్వ మల్లె అని తాత ఉన్నాడు, ఆయనతో ఒకసారి మీరు మాట్లాడండి. పసుపు బండారాల రొట్టెల మీదకెళ్ళి ఆడోళ్లకు పిల్లలకు ముసలకు పసుపు బండారాలు ఒట్టు బీరప్ప గుడి పసుపు బండారాలు ఒట్టు తినిపించిండు నరేందర్ రెడ్డి. అంటే వాళ్ళందరూ పిల్లలు తల్లులు ముసలోళ్ళు పెద్దలు ఆయన మీద ఒకవేళ కోర్టు ద్వారా పంపిస్తే ఆయన బతుకు ఏమైతుంది? ఎంతమంది నోటీసులు పంపించాలి తెలుస్తుంది. అట్లా వేయొచ్చా మీకు? ఆయన ఏనికి అధికారం ఉన్నది నష్టపరిహారం ఆయనకి ఈ నుంచి ఆడ దాకా అంత తెలుసు కాబట్టి వేసిండు. ఒక్కరోజు లేకుండా ఒక్కరోజు దారి దొరుకుతుంది కదా. మీరు ఊళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళరు, మీరు ఇంత పెద్ద కేసు వేస్తారు ఆయన మీద. చేయడంలో సహజంగా లేదు, ప్రయత్నం చేయడంలో లేదు. ఒకవేళ కేసు వేస్తారు అనుకో, మీరు కూడా ఆయన వేసినట్టు మీరు వేస్తారు అనుకో, ఉంటదా అసలు? మీరు ఎందుకుంటాము? ఏం చేస్తాడు? ఎంతమందికి చంపుకుంటా పోతాడు చూసావా? చూడడానికి ఈ పేపర్ చూసే వరకు ఆయన కాదు ఇవి కూడా నేను అనుకుంటున్నా. నేను ఈ మర్డర్లు గీటర్లు పేపర్ ఉత్తది కాదుగా, ఇది చూపిస్తాను చూస్తురా. కథ వ్యవహారం పెద్దదే ఉంది, పేపర్ ఉట్టిది అనుకోకూరి, ఉత్తగా కూడా సృష్టించాడు. వ్యవహారం మన నరేందర్ రెడ్డి సార్ చాలా గౌరవంగానే ఉంది. అంటే ఇది గౌరవం అంటారు ఏమంటారు మీకు కనుక చూస్తురు కదా. ఈ కంసాన్పల్లి షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామం, ఇక్కడ సబ్బండ కులాలతో నిర్మాణం అయి ఉంది. కానీ ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుండి రెడ్డి భూస్వాములతో నడుస్తున్న ఈ గ్రామము తన తాతలు, తన తల్లిదండ్రులు, ఆ తర్వాత ఈ పిల్లలు కూడా ఇప్పటిదాకా తన తాతలు ఎటు చేసిరు, తన తండ్రులు ఎటు చేసిరు. ఇప్పటికీ ఈ పిల్లలు చదువుకొని కూడా ఒక మార్గంన ఒక దారిని వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళని చిత్ర హింసలు పెట్టి ఈ చుట్టుముట్టు ఉన్న భూములనన్నీ కబ్జాలు చేసి, పార్కులు చేసి, విల్లాలు చేసి, నీ ఇష్టం వచ్చినట్టు చేసి, భయోందోళనకు గురి చేసి, కేసులు పెట్టి, మర్డర్లు చేసి, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా అనుకున్నావు నరేందర్ రెడ్డి గారు? వీళ్ళు అడిగేది తప్ప, వీళ్ళు చెప్పేది తప్ప, కాగితాలు తప్ప అంటున్నా నేను. ఈ కాగితాలని కాగితం అంటారా, లేకపోతే ఊగిన రోడ్డు మీద పెడగడ మీద పట్టి ఏరుకొని వచ్చి ఇట్లా చూపిస్తురా? ఉందా దీనికి? వస్తావా? కూర్చుందాం అందరం ఒక్కడ. మాటే మనిషి అనేటోడు భూమి మీద మాటకు మాట సమాధానం చెప్పాలి. ఎవరైనా అది నువ్వు ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, ఎవరైనా మాట్లాడుకుంటే అయిపోయే సమస్యకి
మీరు ఎక్కడైతే ఏమవుతుంది, ఎవరికి పెడితే ఏమవుతుంది? గేమ్ ఆడినవే, గేమ్ ఆడి ఊరును వల్లకాడు చేసినవే, గేమ్ ఆడి వల్లకాడు. పిల్లలు ఎప్పుడు ఒకే మాట మీద ఒకే తిరుగుండరు. ఏదో ఒక రోజు సత్యం నిజం అనేది తెలిస్తే నిజము అగ్నిగుండమై మండుతుంది. అది ఇప్పుడు నీకు స్టార్ట్ అయ్యింది. కేవలం 19 మంది మీద కేసు పెట్టి నేను ఒక ఇంటి స్థలాన్ని కొన్నా, ఆ స్థలము నాది, నేను డబ్బులు పెట్టి కొన్నా అని ఈ మున్నాబాయి కొంటే 19 మంది పిల్లలకు ఉసిగొలిపినవో, ఏం కొలిపినవో, ఎడ చేసినవో ఏదో ఒకటి చేస్తే ఆ పిల్లలు తెలిసో తెలియకనో ఈ గ్రామంలో నీరెట్ట అవుతుందిరా మున్నాబాయి, ఈ ఊరుకు అక్కరొస్తుంది దాని పోయి ఆ పిల్లలు నైట్కి నైటే విగ్రహం పెట్టారు. నేను కొనుక్కున్న భూమిలో మీరెట్ట విగ్రహం పెడతారు రా అని అతను పోయి కేసు పెట్టిండు. ఎందుకు? భూమి ఆయనది కాబట్టి కేసు పెట్టిండు. ఆ కేసు పెడితే ఈ 19 మంది పిల్లలు మా మీద ఎట పెడతారా, వీళ్ళు చంపుతావురా, నరుకుతావురా, కొరుకుతావురా అని కూడా అనుకుంటారు. ఎవడైనా ఎట పెడతావురా నువ్వు అని అనొచ్చు, ఈయన దునియా అనొచ్చు. అది అయ్యిందా? అయినా తిరుగుతూ 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 లాస్ట్కు అందులో మీరు కూడా ఉన్నారు. మీరు కూడా సర్పంచ్ అయ్యారు, ఎంపీటీసీ అయ్యారు, ఏదో ఒక ట్రేడ్లా మీరు కూడా మాటిచ్చారుగా, నేను ఎంపీటీసీ అయితే తీరుస్తా అని రాసిరుగా, కాగితం రాసిరుగా, ఫోన్ నెంబర్ పెట్టిరుగా, పేరు రాసిరుగా. మరి ఎందుకు తీర్చలే? ఎందుకు బస్ స్టాండ్ కట్టియలే? ఎందుకు ఈయనతోటి మాట్లాడి కేసులు కొట్టేపియలే? ఇవన్నీ చేయలే. అయినా లాస్ట్కి వీళ్ళు ఈ 19 యువతను అందరూ అర్థం చేసుకొని, ఈ మున్నాబాయి అర్థం చేసుకొని, సరే అయ్యింది పోయింది, ఇది గ్రామం కోసం కదా, ఒకటైతే చేస్తాబా, మా తాత పేరు మీద నేను బస్ స్టాండ్ నిర్మించగలను అని అనుకురట. వీళ్ళందరూ, ఈ పిల్లలందరూ అమ్మ ఏదో ఒకటి ఇన్ని రోజులకు మంచి పని చేసిండు కానీ ఆయన ఆ వాట్సాప్ గ్రూప్లల్లో ధన్యవాదాలని ఇప్పటిదాకా సర్పంచులు, ఎంపీటీసులు ఎంతో మంది వాడుకొని ఆ సమస్యను అటనే వదిలేసిరు. లక్షల కోట్లకి ఎదిగిపోయిర్రు, భూములు కొల్లగొట్టుకురు, సంపాదించుకురు. కానీ మాకు న్యాయం అయితే చేయలేదు ఇప్పటిదాకా. కానీ మా మున్నాబాయి మాత్రం చేసింది కాబట్టి అన్నగారు మీకు ధన్యవాదాలు అని కింద ఒకటి పెట్టినందుకు నీ పేరు వచ్చిందా, నీ కథ వచ్చిందా? నువ్వే ఎంపీటీసువా, నువ్వే ఎంపీటీసులు అన్నాడు, సర్పంచులు అన్నాడు. మరి అన్ని నువ్వేనా, ఒక్కనివేనా? నీకెందుకు వచ్చింది శరం? వేరే సర్పంచ్కి రాంది నువ్వే ఎందుకు పోయి కేసు పెట్టినావు? పరుగుదావ కేసు ఎట్టేస్తావు అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఇలా పాండుకులానికి ఎలగించినట్టుగా మరి నీ మీద ఒట్లేసిపోయినామట. విన్నావా? అందరి దగ్గరకు వచ్చి ఒట్లేసిపోయినామట. ఉంటే కోట్ల రూపాయలు ఉండొచ్చు, 100 ఎకరాల భూములు ఉండొచ్చు నీ కాడ, కానీ ఒట్లెట్లేసి ఏముందని బెదిరిస్తున్నావు అంటున్నా. మరి ఇవన్నీ మీద నీ మీద కేసులు వేసుకుంటూ పోతే ఏమవుతుంది అన్న? నరేందర్ అన్న రెడ్డి అన్న వింటున్నావా? ఇను మరి ఎన్ని కేసులు వేస్తావు, వేస్తూనే ఉండు. ఎందుకంటే కింది నుంచి మీ దాకా నేనే అనుకుంటున్నామేమో. ఏదనుకున్నా ఒక నాడు నడవదు, దాన్ని కూడా సత్యాన్ని చూసేవారు ఉంటారు. ఇక్కడ యువత మేలుకున్నారు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, జాక్, జేఏసీ అని ఒక రాష్ట్ర నాయకుని పట్టుకున్నావు. నువ్వు పోయి మళ్ళీ ఆయన మీద వేసినావు కేసు. నీది ఇంకా మంచిగుంది, బ్రహ్మాండంగా ఉంది, చదువుతీ. మరి అది కూడా మొదలైంది అన్నాడుగా, చెప్తుంది కదా. నీ చిట్టాలు తీస్తేనే లెక్క. ఇప్పటికైనా అర్థం చేసుకొని అది ఎందుకు వేసినావు, ఏ లాయర్ కాడికి పోయినావు, ఎందుకు రాపిచ్చినావు, ఊరికైనా బెదిరింపు కోసం వేసినావా లేకపోతే నిజంగానే వేసినావా? అది ఒకసారి తెలుసుకోరి. ఒకసారి కష్టం వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తాతలు మా దగ్గరనే అప్పటి నుంచి పని చేసుకుంటూ వచ్చారు కదా. ఈ ఊరంతా కట్టిన వాళ్ళు వాళ్ళే కదా, మా కాడనే చేశారు కదా, వాళ్ళ పిల్లలే వీళ్ళు కదా అని మానవత్వం మనిషిగా ఎన్నడూ ఆలోచించలేదా? అసలు ఈ పిల్లలందరూ నా ఊరే కదా, నా ప్రజలే కానీ ఆలోచించలేదా నరేందర్ రెడ్డి? నీకెందుకు ఆ ప్రేమ రాలేదు? నిన్ను వద్దన్నారా? నువ్వు ఎందుకు కేసు పెట్టినావు చెప్పిది? కేసు ఎందుకు పెట్టినావు చెప్పబ్బా. 50 లక్షలు పరుగుతావు, నీకు అంతరావు పరువు ఏం పోయిందో చెప్పు, చెప్పగలవా అంటున్నా. నరేందర్ రెడ్డి గారు ఇది చాలా ఓవర్ అవుతుంది. వాస్తవానికి ఇది ఓవరే అంటారు. ఎందుకంటే నువ్వు కేసు వేయడం చాలా పెద్ద పొరపాటు, కేసు వేయడం చాలా పెద్ద పొరపాటు అంటున్నా. ఒక ఛానల్గా, ఒక తల్వార్ తాతగా నేను చెప్తున్నా. ఎందుకంటే నేను వీళ్ళు చెప్తే వీళ్ళదే ఇన్ కూడా పోను. వీళ్ళ తప్పు అయితే తప్పే అంట, మీది తప్పు అయితే తప్పే అంట. 100% 99% నీదే తప్పు కొడుతుంది. ముచ్చటం తిన్నాక ఈడ ఫైల్స్, వాడ కాగితాలు, ఏ మనిషిని అడిగినా అదే చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సర్దిద్దుకొని మంచిగా ఉండండి. లేదా నేను ఇటనే పోతా, నేను చూసుకుంటా అన్నాం అనుకో, ఇక మరి చూద్దాం మరి అది కూడా ఎట్టెట్టుంటుందో. ఓకేనా? ఇది కథ. నేను చూపిస్తానే, ఇంకా ఉన్నాయి ఆధారాలతో పాటు. తాతగారు ఒకటి ఎన్ఆర్ఐ ల్యాండ్ గురించి, ఎన్ఆర్ఐకి మోసం జరుగుతుందని ఊరు సమక్షంలో ఒక 10 మంది ఎన్ఆర్ఐకి న్యాయం, ఎన్ఆర్ఐది ఉంటే ఎన్ఆర్ఐకి ల్యాండ్ ఇస్తాము, 6 ఎకరాల 9 గుంటలు, సర్వే నెంబర్ 81 లేదు, నరేందర్ రెడ్డి ఫేవర్ ఉంటే నరేందర్ రెడ్డికి చేద్దామని మేము ఒక మీడియా ముఖాన చెప్పడం జరిగింది. చెప్తే నరేందర్ రెడ్డి ఏమన్నాడంటే, చిన్న సబ్జెక్ట్ నాది మొత్తానికి క్లోజ్ అయిపోతుంది. నరేందర్ రెడ్డి ఏం ప్రకటన ఇచ్చిండంటే మీరు కూడా చూడాలి. మున్ను అనే వ్యక్తి కంసాన్ ఇక్కడ వచ్చేసి అసలు సంబంధం లేని మ్యాటర్ ఇక్కడ
ఏమైనా ఉంటే లోకల్ వచ్చి ఎంక్వైరీ చేసుకుని రైతులతో ఎంక్వైరీ చేసుకోవాలి. ఈ పొలం ఎవరిదని ఎంక్వైరీ చేయాలి. అతను ఎంక్వైరీ లేకుండా కొంతమందిని వాళ్ళతో అతలతో కుమ్మకైపోయి అతను చేసిన ఆరోపణలు అవి నిజం కావాలని చెప్తున్నా. ముఖ్యంగా ఎందుకంటే అతను కంసంపల్లిలో ఒక 5 years బ్యాక్ ఎవరికి తెలియకుండా 5 years బ్యాక్ కొద్దిగా బ్రేక్ చేస్తా. 5 సంవత్సరాల కింద ఆయన అప్పటికి ఒక వైస్ ఎంపీపీగా ఎంపీటీసీగా వాళ్ళ భార్య సర్పంచ్ గా ఉన్నారు. 5 years బ్యాక్ అంటే ఈక్వల్ టు 2020లో కంసంపల్లిలో నడి ఊళ్ళో జాగా బస్టాండ్ దగ్గర జాగా దాదాపు 400 గజాలు. పట్టదారులు ఎవరో తెలియదు తిరుమల తీసుకొని దాన్ని దొంగరిశం చేసుకొని వచ్చేసి ఈ రోజు చాలా మంది మీద కేసులు పెట్టి ఇప్పటికి కూడా దాదాపు 20 మందిని కూడా కేసు కోర్టుకు దిప్పడం జరుగుతుంది. ఎవరు మును అనే వ్యక్తి. అయితే ఆ మును అని చెప్తున్నాను ఎందుకంటే చాలా చెప్తున్నాను. ముఖ్యంగా అతనికి ఎవరు అమ్మిండ్రు అడవుల్లో తీసుకొచ్చి అతనికి ఎందుకంటే అడవుల్లో తీసుకొచ్చి ఆ రైతు ఎవరు అమ్మిండ్రు కంసంపల్లి వాళ్ళకి అడవాళ్ళు ఎవరు అమ్మిండ్రు వాళ్ళని తీసుకొచ్చి పట్టదారులను తీసుకొచ్చి ఆ కంసంపల్లి జాగ్రత్త చూపించుకొని అంత సమక్షంలో తీసుకొని పోయి చూపిస్తే అతను నేను గొప్ప అనుకుంటాను. ఇది నాకు ఇల్లు స్థలం గురించి నేను ప్లాట్ కొనుగోలు చేసిన ఈ డాక్యుమెంట్ నాది ఫ్రాడ్ డాక్యుమెంట్ అని దొంగ డాక్యుమెంట్ తయారు చేసిండని చెప్పిన నరేందర్ రెడ్డికి నేను గుణపాఠం చెప్పడానికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ గోడలో ఫోటోతో సహా తీసుకొని నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పిన నరేందర్ రెడ్డి 4 అన్నదమ్ముల భాగాలు ఉండేవి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండ్రు. వ్యక్తులకు కూడా గుర్తింపి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ మొబైల్ నెంబర్స్ మన దగ్గర కాంటాక్ట్ ఉన్నాయి. నరేందర్ రెడ్డి మీరు దొంగ డాక్యుమెంట్ అని 400 గజాలు అన్నారు. ఆ రోజు మీరు ఆల్కహాల్ తీసుకున్నారా నాకు తెలియదు. కాకపోతే మీరు ఊరు పెద్ద మంచి కాబట్టి మీకు ప్రతి ఒక్కటి తెలుసు. ఊర్లో ఉన్న చుట్టుముట్టు ఉన్న ల్యాండ్లు ఎక్కడ ఏమున్నాయనే తెలిసిన వ్యక్తి 5 years బ్యాక్ కబ్జా చేసిన మొన్న దొంగ డాక్యుమెంట్లు తయారు చేసినట్టే దొంగ డాక్యుమెంట్లు ఎవరు తయారు చేసేదో అనేది నా దాని ఎవిడెన్స్ ఉన్నాయి. అవి నేను చూపిస్తా ఎవిడెన్స్ అన్ని. దొంగ డాక్యుమెంట్లు ఎవరు తయారు చేస్తున్నారు, ఆ దొంగ డాక్యుమెంట్లు ఎవరు చేస్తారు, ఆ దొంగ డాక్యుమెంట్లతోని ఎవరు సంతకాలు పెట్టించుకుంటారు. అయితే తిన్మరి తాత గారు దీనికి ఆయన నాకు మగోడైతే నడి ఊర్లోకి వచ్చి ఆ డాక్యుమెంట్ ఎవరు తన కొన్నాడని ఆ రోజు నా మీద నిరూపణ వేసిండు. వేస్తే 2వ రోజు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ సత్యరెడ్డి అని ఆయన చనిపోవడం జరిగింది. 2 రోజుల తర్వాత నేను వచ్చి ఆ ప్లాట్ మీద నిలబడి నా డాక్యుమెంట్ చూపించుకున్నా. నా ధైర్యంగా నరేందర్ రెడ్డికి సవాల్ ఇచ్చిన నేను దొంగ డాక్యుమెంట్ నాదా నీదా అని. నేను 5 years బ్యాక్ 400 కబ్జా చేస్తుంటే నరేందర్ రెడ్డి ఏం చేసిండు కంసంపల్లిలో. ఆయన వైస్ ఎంపీపీ వాళ్ళ భార్య సర్పంచ్ వాళ్ళ బాడీ ఉన్నప్పుడు నేను 400 గజాల జాగా కబ్జా చేస్తుంటే నరేందర్ రెడ్డి పండుకుండా ఆయన ఆరోపణ నరేందర్ రెడ్డి ఆ రోజు చేసిన నువ్వు ఆరోపణకు నేను చూపించిన దానికి నువ్వు మళ్ళీ రిప్లై ఇయ్యలేవు కాబట్టి ఈ రోజు నీకు చెప్తున్నా నేను బహిరంగంగా నీ ప్రతి ఆరోపణ నీ నోటుతోని చెప్పినావు కానీ నీ తన ఎలాంటి ఎవిడెన్స్ లేదు. నీ ప్రతి ఆరోపణ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నువ్వు చేన్లు కానీ చెరువులు కానీ పచ్చని చేన్లు కోసి పడేసినావు నరేందర్ రెడ్డి. ఫోటోస్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ నా దగ్గర ఉంది నరేందర్ రెడ్డి. నువ్వు కాసుకో ఎన్ని డబ్బులున్నా నువ్వు డబ్బులతోని అక్కడనే హ్యాపీగా ఉండు. కానీ పేదలకు కానీ యువతకు కానీ నష్టం చేయనీకి వచ్చినావు అంటే ఊకునేది లేదు. మేము ఇప్పుడు యువ నాయకులం అందరము ఏకమైనం అనుకో సింగిల్ గా చూసి నువ్వు దెబ్బ కొట్టే అలవాటు ఉంది నరేందర్ రెడ్డి. పక్కనున్న వాళ్ళకు పిలుచుకొని ఒకరొకరికి పిలుచుకొని సింగిల్ గా చేస్తావు. నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. 400 కబ్జా చేస్తుంటే నువ్వు ఎక్కడ పండుకున్నావు నరేందర్ రెడ్డి? నేను అడుగుతున్నా. నువ్వు వైస్ ఎంపీపీ ఉన్నావు, నీ భార్య సర్పంచ్ ఉంది పద్మా నరేందర్ రెడ్డి. మీరందరూ అధికారంలో ఉన్నప్పుడు నేను 400 కబ్జా చేస్తున్నా. ఆ ప్లాట్ ఎప్పుడు కొన్నది నీకు తెలుసు. 2013లో కొన్నా నేను. 2013లో గ్రామ పెద్దలు నాకు రాసిచ్చిన కాగితాలు ఉన్నాయి. అప్పుడు పరిష్కారం కాకపోతే 2016లో నువ్వు నీ అనర్చురులతోని నువ్వు విగ్రహం పెట్టించినావు. అక్కడ పెట్టించినందుకు కూడా అప్పుడు కూడా నీకు దానికి పెద్ద ఎత్తుగా తీసుకుపోయి రాజకీయం చేస్తూ విగ్రహం పెట్టించినావు. అప్పుడు కూడా వీళ్ళు కేసులకు ఇబ్బందులు పడ్డారంటే నీ నుంచే నీ అనర్చురుల వాళ్ళు. నేను బహిరంగంగా చెప్తున్నా నరేందర్ రెడ్డి, నీకు నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో ఈ నుంచి మానుకో అవన్నీ. ఈ రాజకీయం లాగానే చేయి. ఊర పేదోళ్లకు పొట్టగొట్టి వాళ్ళు నిన్ను నమ్ముకొని వస్తారు. మా పటేల్ ఉన్నాడని నిన్ను నమ్ముకొని వస్తారు. కానీ నువ్వు ఇలాంటి రాజకీయం చేయకు. ఎన్ఆర్ఐ పొలం కూడా 6 ఎకరాల 9 గుంటలకు వాళ్ళు లేనిది చూసి మొత్తం ప్లాట్లు చేసి అమ్ముకున్నావు. దాని ప్రతి పేపర్లు మా దగ్గర ఉన్నాయి. ఆ ఎన్ఆర్ఐలో కూడా బెదిరింపులు చేసినావు. అవన్నీ తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడదామని నరేందర్ రెడ్డి. నీ న్యాయం ఉంటే నీకు అవుతుంది, వాళ్ళకి న్యాయం అయితే వాళ్ళకి అవుతుంది అంటే దానికి నువ్వు
ప్రతిరూపంగా వెంచర్లో నిలబడి మొన్న దొంగ 400 కబ్జా చేసిండన్నో నేను నిరూపించుకున్నా కాబట్టి నువ్వు నిరూపించుకో అని నేను చెప్తున్నా నరేందర్ రెడ్డి. నువ్వు నిరూపించుకోని మొన్న అబద్ధాలు చెప్పిండంటే నేను ఎవిడెన్స్ తీసుకొస్తా, నువ్వు నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ నువ్వు తీసుకురా. నువ్వు ప్రతిసారి దొంగ డాక్యుమెంట్లు తయారు చేయడంలో ఎక్స్పర్ట్, నిన్ను మించినోడు లేడు. నయం తర్వాత కంచన్పల్లి అక్కడ స్టేట్లో నయం ఉండే, కంచన్పల్లిలో ఇప్పుడు నువ్వు తయారైనావు కాబట్టి నీకు గట్టిగా మేము చెప్తున్నాం, యువ నాయకులం అందరం చెప్తున్నాం. ప్రతి ఒక్కటి నువ్వు మతి పెట్టుకో. ఈ రోజు నుంచి మా తల్వార్ తాత వీడికి మా పార్టీ ఆఫీస్కి వచ్చినందుకు ఆయనకు అభినందిస్తూ నేను ముగిస్తున్నా నరేందర్ రెడ్డి.